హాయ్ అండి, వెల్కమ్ టు తుల్జా క్రియేషన్స్. ఇవాళైతే ఇంకొక కొత్త క్రోషా వర్క్ డిజైన్తో నేను మీ ముందుకు వచ్చేసానండి. ఈ వర్క్కి అయితే మనకు ఫస్ట్ 10 నెంబర్ నీడిల్ కావాలండి. 10 నెంబర్ నీడిల్, ఇంకా దారం వచ్చేసి 8 వరుసల దారం అండి. 8 వరుసల దారం. ఇది నేను ఫస్ట్ ఇక్కడ నాట్ అయితే వేసేసుకున్నానండి. దారానికి నాట్ వేసేసుకొని మనం వీడియోలో చూపిస్తున్నట్టు కదా ఇలాగా శారీకి వెనుక నుంచి ఇలాగా శారీకి ఒక నాట్ అయితే వేసేసుకోవాలండి. ఫస్ట్ మనం చూస్తున్నారు కదా ఇలాగ నాట్ వేసేసుకొని 3 చైన్స్ అయితే వేయాలండి. మనం ఫస్ట్ ఈ 3 చైన్స్ నేను ఫస్ట్ దేనికైనా 3 చైన్స్ వేస్తానండి. ఎందుకంటే మనం కుచ్చు కట్టుకోవడానికి ఫస్ట్ నేను కుచ్చు కట్టుకోవడానికి నేను 3 చైన్స్ అయితే వేస్తానండి. తర్వాత మళ్ళీ 3 చైన్సే వేయాలండి. ఇది ఫస్ట్ అయితే 3 టైమ్స్ 3 చైన్స్ వేసుకోవాలండి. ఈ డిజైన్కి అయితే చూస్తున్నారు కదా 3 చైన్స్ వేసుకొని అది ఎక్కడికి వస్తుందో మనం మెజర్ చేసుకొని ఇలా శారీకి స్టిచ్చింగ్ అయితే చేయాలండి. శారీకి ఒక నాట్ వేసేసుకొని మళ్ళీ చైన్స్ వేసుకుంటూ వెళ్ళిపోవడమేనండి ఈ వర్క్. ఈ స్టెప్ అయితే ఇంతేనండి. చూస్తున్నారు కదా ఇలాగా 3 టైమ్స్ 3 చైన్స్ వేసానండి. ఇప్పుడు 1 టైం 5 చైన్స్ అండి. చూస్తున్నారు కదా 1 టైం 5 చైన్స్. ఈ 5 చైన్స్ మనం ఆర్చ్కి యూజ్ అవుతుందండి మనకు. సో మనం అది ఎక్కడికి వస్తుందో చూసుకొని అక్కడికి కాకుండా కొంచెం ఇటువైపు కొంచెం మనం ఆర్చి చక్కగా రావడానికి, అంటే మనం షేప్ అనేది బాగా రావడానికి కొంచెం ఇటువైపు స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలండి శారీకి. ఇప్పుడు మళ్ళీ 3 చైన్స్ అండి. ఇంకా ఈ శారీ మొత్తం కూడా 5 టైమ్స్ 3 చైన్స్ అండి. 1 టైం 5 చైన్స్. ఫస్ట్ అయితే 3 టైమ్స్ 3 చైన్, 1 టైం 5 చైన్ వేసానండి. అంటే మనం అక్కడ ఫస్ట్ ఒకటి కుచ్చు కట్టుకోవడానికి మనం యూజ్ చేస్తున్నాం కదా, సో అందుకే ఫస్ట్ 3 టైమ్స్ చూస్తున్నారు కదా 3 టైమ్స్ 3 చైన్స్, 1 టైం 5 చైన్స్. ఇప్పుడు శారీ మొత్తం కూడా 5 టైమ్స్ 3 చైన్స్, మళ్ళీ 1 టైం 5 చైన్స్. ఇంకా శారీ మొత్తం కూడా ఇలాగే మనం స్టిచ్చింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవడమేనండి. ఈ స్టెప్ అయితే చూస్తున్నారు కదా 3 టైమ్స్ 3 చైన్స్ అయితే 5 టైం వేసుకోవాలండి. 1 టైం 5 చైన్స్. 5 చైన్స్ మనం ఎక్కడికి వస్తుందో కాకుండా కొంచెం ఇటువైపుగా శారీకి నాట్ అయితే వేసేసుకోవాలండి. ఇంకా ఇలాగే ఈ స్టెప్ అయితే ఈ శారీ మొత్తం కూడా ఇలాగే కంప్లీట్ చేసేసేయాలండి. చూస్తున్నారు కదా ఇలాగా చూస్తున్నారు కదా 3 టైమ్స్ 3 చైన్స్ వేసేసుకొని నాట్ వేసేసుకోవాలి. అలాగా మనం 5 టైమ్స్ చేయాలండి. 5 టైమ్స్ 3 చైన్స్ వేసి 1 టైం 5 చైన్స్. ఇలాగే శారీ మొత్తం అయితే కంప్లీట్ చేసేసుకోవాలండి. ఇలాగే నేను శారీ మొత్తం కూడా కంప్లీట్ అయితే చేసేసానండి. చూసారు కదా శారీ మొత్తం కూడా కంప్లీట్ చేసేసాను ఇలాగే. ఇప్పుడు సెకండ్ స్టెప్ అండి. ఈ సెకండ్ స్టెప్కి మనం సేమ్ కలర్ దారం తీసుకున్నానండి నేనైతే. సేమ్ కలర్ దారం, సేమ్ అదే 8 వరుసల దారం. ఫస్ట్ అక్కడ ఎడ్జ్కి నాట్ అయితే వేసేసుకొని చూస్తున్నారు కదా ఇలాగ శారీకి కూడా ఇలాగ నాట్ వేసేసుకొని మనం 3 చైన్స్ అయితే వేసేసుకున్నాం కదండి. ఫస్ట్ కుచ్చు కట్టుకోవడానికి అని చెప్పాను కదా, దీంట్లో నుంచి మనం మళ్ళీ చైన్సే వేసేసుకొని ఆ నాట్ ఉంది కదండి, ఆ నాట్లో నుంచి ఇలాగ మళ్ళీ నాట్ వేసేసుకోవాలి. చూస్తున్నారు కదా ఇలాగ మళ్ళీ దీని పక్కనే ఉన్న దాంట్లో నుంచి కూడా ఇంతేనండి. నాట్లో నుంచి 3 చైన్స్ వేసేసుకొని నాట్లో నుంచి చూస్తున్నారు కదా ఇలాగ నాట్లో నుంచి నాట్ వేసేసుకోవాలండి. ఇప్పుడు ఈ పక్కనే ఉన్న 3 చైన్స్ ఉంది కదా, అందులో నుంచి మనం 1 టైం చూస్తున్నారు కదా 1 టైం సింగిల్ క్రోషా వర్క్తో స్టిచ్చింగ్ చేయాలండి. ఇప్పుడు 5 చైన్స్లో నుంచి ఈ గ్యాప్లో నుంచి
చూస్తున్నారు కదా, ఇలాగా డబుల్ క్రోషా వర్క్తో అయితే స్టిచ్చింగ్ చేసేసుకోవాలండి మనం. మీకు అర్థమై ఉంటుంది అనుకుంటున్నానండి. అర్థం కాని వాళ్ళు ఎవరన్నా ఉంటే నాకు కామెంట్ చేయండి, నేను మళ్ళీ మీకు అర్థమయ్యేలాగా చెప్తానండి. చూస్తున్నారు కదా, ఇలాగా డబుల్ క్రోషా వర్క్తో అయితే మనం ఈ 5 చైన్స్ గ్యాప్లో నుంచి స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవాలండి. ఇలాగా మనం 12 టైమ్స్ స్టిచ్చింగ్ అయితే చేసేసుకోవాలండి. మనం కౌంట్ చేసుకుంటూ ఇలాగా మనం స్టిచ్చింగ్ అయితే చేసేసుకోవాలండి. మిడిల్లోకి రాగానే కొంచెం ఎక్కువ తీసుకోవాలండి. అటువైపు ఇటువైపు మాత్రం కొంచెం తక్కువ తీసుకొని మిడిల్లోకి రాగానే కొంచెం ఎక్కువ తీసుకోవాలండి. అలా అయితే మనకు ఆర్చ్ అనేది షేప్ చాలా బాగా వస్తుందండి. వర్క్ ఫినిషింగ్ చాలా బాగా వస్తుందండి. అలాగా చూస్తున్నారు కదా, ఇలాగా డబుల్ క్రోషా వర్క్తో అయితే ఇలా కౌంట్ చేసేసుకుంటూ మనం చూస్తున్నారు కదా, కౌంట్ చేసుకుంటూ వర్క్ అయితే ఫినిష్ చేయాలండి. ఇది ఇలాగ మనం 12 టైమ్స్ స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలండి. 12 టైమ్స్ స్టిచ్చింగ్ చేసుకుంటే ఇది ఆర్చ్ అనేది ఈ ఫస్ట్ స్టెప్ అంటే సెకండ్ స్టెప్ ఇది ఆర్చ్కి ఫస్ట్ స్టెప్ అండి. ఇది కంప్లీట్ అయిపోతుంది. చూసారు కదా, కౌంట్ చేసుకుంటూ ట్వెల్వ్ టైమ్స్ అయిపోయింది కదండి. ఇప్పుడు మనం పక్కనే ఉన్న 3 చైన్స్ గ్యాప్లో నుంచి ఇలాగా ఒక సింగిల్ క్రోషా వర్క్తో అయితే 1 టైం స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలండి. చూస్తున్నారు కదా, ఇలాగా వీడియోలో చూపిస్తున్నట్టుగా. ఇప్పుడు పక్కనే మళ్ళీ మనకు నాట్ ఉంది కదండి, ఆ నాట్లో నుంచి ఇలాగా నాట్ తీసేసుకొని మళ్ళీ పక్కనే ఉన్న మనం త్రీ చైన్స్ ఉంది కదండి, ఆ 3 చైన్స్లో మళ్ళీ 3 చైన్స్ వేసేసుకొని ఇలాగా నాట్ వేసేసుకొని నాట్లో నుంచి నాట్ వేసేసుకొని ఇప్పుడు ఇది మిడిల్లో ఉన్న 3 చైన్స్లో కూడా మనం సేమ్ అండి అంతే చైన్స్ వేసేసుకొని నాట్లో నుంచి నాట్ వేసేసుకుంటూ ఇంకా ఈ రౌండ్ అయితే ఇంతే అండి. మొత్తం ఇలాగే కంప్లీట్ చేసుకుంటూ వెళ్ళిపోవడమేనండి. మనం 5 టైమ్స్ 3 చైన్స్ వేసాం కదండి. సో మనకు అటువైపు ఇటువైపు మనకు ఆర్చ్కే యూజ్ అవుతాయండి. మధ్యలోది మాత్రం కుచ్చు కట్టుకోవడానికి యూజ్ అవుతుంది. వీడియోలో చూస్తున్నారు కదా, ఇలాగా మళ్ళీ 5 చైన్స్ గ్యాప్లో నుంచి మనం మళ్ళీ డబుల్ క్రోషా వర్క్తో అయితే వర్క్ అనేది కంప్లీట్ చేసేయాలండి. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి. ఫాలో అవ్వని వాళ్ళు ఫాలో అవ్వండి. కామెంట్ చేయడం మర్చిపోమాకండి. ఇలాంటి క్రోషా వర్క్ డిజైన్స్ పట్టు శారీస్కి అయితే చాలా బాగుంటుందండి. చూస్తున్నారు కదా, ఇలాగ మనం వర్క్ అయితే ఇలాగ కంప్లీట్ చేసేసుకోవాలండి. చూసారు కదా, ఆర్చ్ అయితే మళ్ళీ కంప్లీట్ అయిపోయింది. నేను ఇలా కౌంట్ చేసుకుంటూ స్లోగా ఇలాగ మనం కౌంట్ చేసుకుంటూ చేయాలండి, లేకపోతే మొత్తం వర్క్ అయితే పాడే ఛాన్స్ ఉంటుందండి. చూస్తున్నారు కదా, ఇలాగా పక్కనే ఉన్న 3 చైన్స్ గ్యాప్లో నుంచి మనం ఒక సింగిల్ క్రోషా వర్క్ అయితే తీసుకోవాలండి. మళ్ళీ పక్కనే ఉన్న దాంట్లో నుంచి నాట్ అయితే వేసేసుకోవాలండి. ఇలాగే నేను శారీ అయితే మొత్తం ఈ రౌండ్ అయితే కంప్లీట్ చేసేసానండి. ఇప్పుడు థర్డ్ రౌండ్ అండి, థర్డ్ స్టెప్. ఇప్పుడు సేమ్ ఇది కూడా నేను సేమ్ కలర్ దారమే తీసుకున్నానండి. మీరు కావాలంటే వేరే కలర్ దారమైనా తీసుకోవచ్చు. చూసారు కదా, సేమ్ ఇలాగే మళ్ళీ శారీకి నాట్ వేసేసుకొని
మనం కుచ్చు కట్టుకోవడానికి వదులుకున్నాం కదండి, ఆ 3 చైన్స్లో మాత్రమే మనం చైన్స్ వేసుకోవాలండి. ఇంకా మిగతాది మళ్ళీ మనం చూస్తున్నారు కదా ఇలాగా. ఫస్ట్ అయితే ఈ 3 చైన్స్ ఉంది కదండి, ఇందులో నుంచి ఒక సింగిల్ క్రోషా వర్క్తో అయితే 1 టైం ఒకసారి అలాగా మనం స్టిచ్చింగ్ చేసేసుకొని మళ్ళీ తర్వాత ఇప్పుడు ఫస్ట్ అయితే మనం ఆర్చీకి స్టిచ్చింగ్ చేసాం కదా, అందులో నుంచి ఇలాగా ఒక్కొక్క చైన్లో నుంచి ఒక్కొక్కసారి స్టిచ్చింగ్ అయితే చేసుకుంటూ ఇలాగ వెళ్ళిపోవడమేనండి డబుల్ క్రోషా వర్క్తో. చూస్తున్నారు కదా ఇలాగ డబుల్ క్రోషా వర్క్తో ఒక్కొక్క చైన్లో నుంచి ఒక్కొక్కసారి చూస్తున్నారు కదా ఇలాగా ఒక్కొక్క దాంట్లో నుంచి ఒక్కొక్కసారి మనం స్టిచ్చింగ్ అయితే చేసేసుకుంటూ వెళ్ళిపోవడమేనండి. ఫ్రెండ్స్, ఈ డిజైన్ మీకు డిజైన్లో ఏదైనా మీకు అర్థం కాకపోతే నాకు కామెంట్స్ ద్వారా చెప్పండి ఫ్రెండ్స్, నేను మీకు వివరంగా చెప్తాను. మీకు అర్థమయ్యే ఉంటుందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇలాంటి డిజైన్స్ మనం వేసుకుంటే అసలు శారీ కూడా చాలా లుక్ అయితే చాలా మారిపోతుందండి. ఈ మగ్గం వర్క్ బ్లౌజులు ఉన్న శారీస్కి అయితే ఇలాంటి డిజైన్స్ వేసుకుంటే లుక్ అనేది చాలా బాగుంటుందండి. చూస్తున్నారు కదా ఇలాగా మనం ఆర్చ్ పైన నుంచి మళ్ళీ డబుల్ స్టెప్ అండి ఇది. ఇలాగా ఒక్కొక్క చైన్లో నుంచి ఒక్కొక్కటి ఇలాగా ఒక్కొక్కసారి ఇలాగా స్టిచ్చింగ్ అయితే మనం చేసుకుంటూ శారీ మొత్తం కూడా ఇలాగే కంప్లీట్ అయితే చేసేసుకోవాలండి మనం. చూసారు కదా ఇలాగా ఇప్పుడు పక్కనే ఉన్న 3 చైన్స్ గ్యాప్ ఉంది కదండి, ఆ గ్యాప్లో నుంచి మనం మళ్ళీ ఒక సింగిల్ క్రోషా వర్క్తో అయితే 1 టైం స్టిచ్చింగ్ అయితే చేయాలండి. ఇలాగా చూస్తున్నారు కదా ఇలాగా సింగిల్ క్రోషా వర్క్తో 1 టైం స్టిచ్చింగ్ చేసి మళ్ళీ పక్కనే ఉన్న నాట్లో నుంచి నాట్ అయితే వేసేసుకోవాలండి. ఇప్పుడు కుచ్చు కట్టుకోవడానికి ఉంటుంది, చూస్తారు కదండి ఆర్చ్ అయితే ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు కుచ్చు కట్టుకోవడానికి మనం 3 చైన్స్ గ్యాప్ ఉంది కదండి, అందులో మళ్ళీ మనం 3 చైన్సే వేసేసుకోవాలి. ఇలా 3 చైన్స్ వేసుకొని మళ్ళీ పక్కనే ఉన్న 3 చైన్స్ గ్యాప్లో నుంచి 1 టైం సింగిల్ క్రోషా వర్క్తో స్టిచ్చింగ్ అయితే చేసేసుకోవాలండి. ఇలాగ మళ్ళీ మనం ఇదంతా కూడా ఈ ఆర్చ్ మొత్తం కూడా డబుల్ క్రోషా వర్క్తో వర్క్ అనేది కంప్లీట్ అయితే చేసేసుకోవాలండి మనం. చూస్తున్నారు కదా ఇలాగా చూసారు కదండి ఇలాగా వర్క్ అయితే మొత్తం అయితే ఇలాగే నేను ఆర్చ్ అయితే నేను కంప్లీట్ చేశానండి. ఇంకా శారీ మొత్తం కూడా ఇలాగే కంప్లీట్ చేసేసుకోవాలండి మనం. చూసారు కదా ఇలాగా ఫస్ట్ 3 చైన్స్ గ్యాప్ ఉంది కదండి, అందులో 1 టైం సింగిల్ క్రోషా వర్క్తో స్టిచ్చింగ్ చేసి పక్కనే ఉన్న నాట్లో నుంచి నాట్ వేసేసుకొని కుచ్చు కట్టుకోవడానికి వదులుకున్న దాంట్లో మనం మళ్ళీ 3 చైన్సే వేసేసుకుంటూ ఇంకా శారీ మొత్తం కూడా ఇలాగే కంప్లీట్ చేసుకుంటూ వెళ్ళిపోవడమేనండి. చూసారు కదా ఇలాగా శారీ మొత్తం అయితే కంప్లీట్ చేసేసానండి. ఇలాగా నేను మళ్ళీ కుచ్చు కట్టుకున్న తర్వాత కూడా చూపిస్తున్నానండి. నేను ఇక్కడ మధ్యలో కూడా స్టోన్ లేస్తో కొంచెం డెకరేట్ చేశానండి. చూసారు కదా ఎంత చాలా బాగా వచ్చిందో.